ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం అంటే గనుక తల్లి, వచ్చే 3 రోజుల్లో నీకు అదృష్టం అనేది పట్టబోతుంది తల్లి. కానీ దానికోసం ఒక పూజనైతే నువ్వు ఈ 3 రోజులు చేస్తే చాలు. సాయిబాబా గారి అనుగ్రహం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది అని సాయిబాబా గారు మనతో ఈ సందేశాన్ని అందిస్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఏం అదృష్టం మనకు పట్టబోతోంది, అలాగే దానికోసం మనం ఏ పూజ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం, అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదం కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు నేను మీతో మాట్లాడేది ఎంతోమందికి ఆశను ఇచ్చే విషయం గురించి. అంటే మన జీవితంలో ఎన్నోసార్లు నిరాశలు, వేదనలు, అవకాశాలు కోల్పోవడం, మనసు బలహీనపడిపోవడం జరుగుతుంటుంది కదా. అలాంటి ప్రతి ఒక్కరి కోసం ఒక నమ్మకమైన మార్గం ఉన్నది. ఆ మార్గమే శ్రద్ధ, సబూరితో సాయిబాబాని ఆశ్రయించడం. అవును, నేను మిమ్మల్ని అడగబోతున్నా, ఒకసారి మీరు నిజంగా మనసారా స్వార్థం లేకుండా సాయిబాబాని పిలవండి. ఒక్కసారి ఆయన ముందు మానసికంగా మోకాలు వంచి మీరు ఆలోచించండి. బాబా, నేను నీ కొడుకు లేదా నేను నీ కూతుర్ని, నీ భక్తిని, నన్ను వదలవద్దు అని ప్రార్థించండి. ఆ ఒక్క మాట మీరు భయం కొద్ది కాదు, భక్తితో చెప్తే చాలు, ఆయన వినడం మొదలు పెడతారు. మరెంతోమంది అనుభవించినట్టు సాయిబాబాని మనస్ఫూర్తిగా పిలిస్తే 3 రోజుల్లో ఏదో ఒక మార్పు జరుగుతుందట. అది కేవలం కోరిక నెరవేరడం కాదు, అదృష్టం మన ఊహించని రూపంలో వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సాధారణ పూజలు, మంత్రాలు కాదు, మనసున్న పూజ చేయాలి. మనసున్న భక్తితో ఆయన్ని దృష్టిని ఆకర్షించాలి. ఈ 3 రోజులు పూజ ఎలా చేయాలి, ఈ పూజ తర్వాత అదృష్టం అనేది ఎలా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజున మనం నిశ్శబ్ద భక్తితో ప్రార్థన చేయాలి. అంటే సాయంత్రం సమయానికి బాబా ఫోటోని ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి. ఒక దీపం వెలిగించండి. పసుపు, కుంకుమ వేసి ఒక చిన్న పుష్పాన్ని పెట్టండి. తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, నేను బాబాని ఎందుకు పిలుస్తున్నాను అని. మీ కోరిక ఏదైనా కావచ్చు. ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, కుటుంబంలో శాంతి కావాలి, లెత్తైన సమస్య పరిష్కారం కావాలి, ఏదైనా కావచ్చు. అది బాబా ముందే ఉంచండి. బయటికి మీ మాటలను చెప్పండి. బాబా, నా కష్టాన్ని తానే ఎదుర్కోవాలి, నీవే. ఆ మాట వింటున్నప్పుడు బాబా గారు నవ్వుతారు. ఎందుకంటే మీరు నమ్మకంతో పిలిచారు కాబట్టి. అంతే, ఆయనలోకి చేరిపోయారు మీరు. తర్వాత మీరు 108 సార్లు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే ఈ మంత్రాన్ని మీరు జపించండి. అది మీరు ఎంతమందికైనా చెప్పకుండా చెప్తే ఇంకా బలంగా పనిచేస్తుంది. ఈరోజు మీరు ఒక మంచి పని చేయండి. మీ శత్రువులకి శాంతి కోరండి. ఎవరి మీద కోపం ఉంటే మన్నించండి. ఇది కూడా బాబాకి నైవేద్యమే. ఇక రెండవ రోజు మనం ఏం చేయాలి అంటే ధ్యానం, కథ, నమ్మకంతో జీవించడం చేయాలి. ఇది మనం బాబా దగ్గరయ్యే రోజు. ఉదయం లేదా రాత్రి బాబా ఫోటో ఎదుట కూర్చొని 10 నిమిషాలు మీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. బాబా ముఖాన్ని మనసులో చూసుకోండి. బాబా చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. మీ సమస్యలన్నీ నా దగ్గర పెట్టండి, నేను చూసుకుంటాను అనే సాయిబాబా గారు చెప్పిన ఈ మాటల్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ రోజు మీరు
ఒక చిన్న కథ చదవండి లేదా ఒక కథను వినండి. బాబా జీవితం నుంచి జరిగిన కథలు మాత్రమే వినాలి. అంటే షిరిడీలో ఒకసారి అన్నపూర్ణమ్మ అనే వృద్ధురాలు దగ్గరకు వచ్చినప్పుడు బాబా ఎలా అండగా నిలిచాడో తెలుసుకోండి. ఆయన బతుకులో ఒక్కరికైనా సేవ చేస్తే అది ఆయనకే అర్పణ. కనుక ఆ రోజు మీరు ఎవరి బాధైనా చూసి ఓదార్చండి. వాళ్ళ కన్నీళ్ళకి ముడి వేసినప్పుడు బాబా సంతోషిస్తాడు. అంతేకాదు, మీరు ఎటు చూసినా బాబా గారు ఉన్నట్లు భావించండి. అంటే బస్లోకి ఎక్కినా, రోడ్డుపై నడిచినా, ఎవరి మాట విన్నా బాబా నన్ను చూస్తున్నాడు అని భ్రమించకుండా నమ్మకంగా అనుకోండి. ఇది నిజంగా ఆత్మానుభూతిని ఇస్తుంది. ఇక చివరి 3వ రోజు మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞత, నైవేద్యం, విశ్వాసం అనేది చేయాలి. ఇది 3 రోజుల ప్రయాణానికి ముగింపు. కానీ ఇది మీరు బాబాతో కలిసిన దారిలో తొలి చరణ మాత్రమే. ఈరోజు మీరు చిన్నగా అయినా బాబాకి నైవేద్యం పెట్టండి. పాలు, పంచదార, పండ్లు ఏదైనా సరిపోతుంది. మనసున్నంత ప్రేమ కలిపితే అది మిఠాయి అవుతుంది. పూజ చేసి మంత్రం జపించి మీరు కోరుకున్న కోరిక మరోసారి చెప్పండి. ఈసారి ఇది కావాలి అని కాదు, ఇది నీవే ఇచ్చే దీవెన అని చెప్పండి. ఆ మాటల్లో బలం ఉంటుంది. ఎందుకంటే అది ఓర్పుతో కూడుకున్న నమ్మకం. అదే బాబా కోరేది, శ్రద్ధ, సబూరి. ఈరోజు కూడా మీరు ఏదైనా మంచి పని చేయండి. ఎవరికైనా ఒక మాట చెప్పండి. బాబా నిన్ను చూసుకుంటాడు, నీవు ఒంటరిగా లేవు అనే మాటను ఇతరులకు చెప్పండి. ఇది ఎవరికైనా చెప్పండి. వాళ్ళ హృదయంలో వెలుగు వెలుగుతుంది. ఈ 3 రోజుల్లో సాయిబాబా గారికి పూజ చేశాక ఈ 3 రోజుల్లో ఏం మారుతుంది అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది. మీరు కోరుకున్నది 100% వస్తుందా అంటారేమో కొందరు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, మీ మనసు మారుతుంది. మీరు బాధతో ఉండలేరు, మీరు కోరికతో ఉండలేరు. ఎందుకంటే బాబా మీ మనసులోకి వచ్చేస్తాడు. మీ చుట్టూ మార్పులు మొదలవుతాయి. ఛాన్స్లు వస్తాయి, కాల్స్ వస్తాయి, తలుపులు తెరుస్తారు. మీరు ఊహించనిదే జరుగుతుంది. కానీ మీరు అర్థం చేసుకుంటారు ఇది బాబా చేయించాడని. బాబా మాటలు ఎప్పటికీ నిలుస్తాయి. మీరు నన్ను ఒక్కసారి పిలిస్తే నేను మీ పక్కనే ఉంటాను అనే ఈ మాట. మీరు మమ్మల్ని మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను అనే ఈ మాట కూడా. ఈ వీడియోను చూసిన ప్రతి భక్తునికి అలాగే ప్రతి భక్తురాలికి బాబా ఆశీర్వదించాలి. ఈ పూజ మీరు పూర్తిగా చేయండి. ఒక్కరోజైనా మిస్ అవ్వకండి. మీ అనుభవాన్ని కమెంట్స్లో రాయండి. ఇంకొకరికి ఈ మార్గాన్ని చూపండి. వాళ్ళ జీవితాల్లో కూడా ఈ మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతరులకు సహాయం చేయడం, అలాగే ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆ బాధను తొలగించే మార్గాన్ని అందించడం ఎంతో పుణ్యకార్యం. ఇలాంటి పనులను సాయిబాబా గారు ఎంతో ఇష్టపడతారు. అలాంటి వారిపై సాయిబాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సాయిబాబా గారికి ఇలాంటి పనులంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని మీ ఎవరికైనా మీ స్నేహితుల్లో కష్టాల్లో ఉన్నవారికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేసి ఈ పూజను 3 రోజుల వరకు చేయమనండి. తర్వాత మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ సాయిబాబా గారి ఆశీర్వాదం మనందరిపై ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మొదటిసారి మన సాయిబాబా వర్స్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.